నమస్తే అండి, వెల్కమ్ టు మై ఛానల్ లక్ష్మీ రమణ రెసిపీస్. ఈరోజు మనం ఒక మంచి ఫ్రై రెసిపీని ప్రిపేర్ చేసేసుకుందామండి. అదేంటంటే బీన్స్ పొరియల్ అండి. చాలా టేస్టీగా ఉంటుంది. మనం రైస్లో కలుపుకొని తినచ్చు, లేదు సాంబార్, రసము, పప్పుచారు, పచ్చడి అలా చేసుకున్నప్పుడు ఈ విధంగా చేసుకోవచ్చండి. రోటీ, చపాతీ, నాన్ పుల్కాతో కూడా తినచ్చు. చాలా టేస్టీగా ఉంటుంది. కాబట్టి ఎలా తయారు చేసుకోవాలో కావలసిన పదార్థాలు, తయారీ విధానం ఒకసారి చూద్దామండి. ఇక్కడ నేను ఒక అర కేజీ బీన్స్ని శుభ్రంగా కడిగేసిన తర్వాత చూడండి, ఈ సైజులో చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి పెట్టుకున్నానండి. ముందుగా స్టవ్ వెలిగించుకొని ప్యాన్ పెట్టేసుకున్నాము. ఇప్పుడు ఇందులో ఒక 2 టేబుల్ స్పూన్ల నూనె వేసుకోవాలి. ఇప్పుడు ఇందులో ఒక అర టీ స్పూన్ ఆవాలు, అర టీ స్పూన్ మినప్పప్పు, అర టీ స్పూన్ పచ్చిశనగపప్పు, పావు టీ స్పూన్ జీలకర్ర వేసుకోవాలి. ఇప్పుడు ఈ పోపు దినుసుల్ని మీడియం ఫ్లేమ్లో మంచి కలర్ వచ్చే వరకు ఫ్రై చేసేసుకోవాలి. ఇప్పుడు పోపు దినుసులు వేగాయండి. ఒక 2 ఎండుమిరపకాయలని తుంచి వేసేసుకోవాలి. ఇప్పుడు ఎండుమిరపకాయలు వేగిన తర్వాత ఒక మీడియం సైజులో ఉన్న ఉల్లిపాయని చిన్న ముక్కలుగా కట్ చేసి వేసుకోవాలి. అలాగే ఒక 2 పచ్చిమిరపకాయలు కూడా చిన్న ముక్కలుగా కట్ చేసి వేసేసుకోవాలి. కొద్దిగా కరివేపాకు కూడా వేసుకుందాము. ఇప్పుడు ఈ ఉల్లిపాయ ముక్కల్ని 1 నిమిషం ఇలా కలుపుకుంటూ ఫ్రై చేసేసుకోవాలి. చూడండి, ఉల్లిపాయ ముక్కలు లైట్గా ఫ్రై అయ్యాయి. ఇప్పుడు ఇందులో ఈ కట్ చేసి పెట్టుకున్న ఈ బీన్స్ని వేసేసుకున్నాము. ఇందులో ఒక అర టీ స్పూన్ పసుపు పొడి, అలాగే కొద్దిగా సాల్ట్ వేసుకోవాలి. ఇప్పుడు ఈ బీన్స్ ముక్కల్ని ఒకసారి కలిపేసేసుకుందాము. ఒక 2 నిమిషాలు ఫ్రై చేసేసుకోవాలి, అంటే మగ్గనివ్వాలండి. ఓకే అండి, చూద్దాము. ఒకసారి ఇలా కలిపేసేసుకొని ఇప్పుడు ఇందులో కొద్దిగా నీళ్ళు వేసుకోవాలి, అంటే బీన్స్ ఉడకడానికి. మరి ఎక్కువ అవసరం లేదు. ఇప్పుడు మూత పెట్టేసుకొని మీడియం ఫ్లేమ్లో ఒక 5-6 నిమిషాలు ఉడికించుకోవాలి. ఎందుకంటే ఇక్కడ మనం డైరెక్ట్గా చేస్తున్నాం కాబట్టి కొద్దిగా ఉడకనివ్వాలి. ఓకే అండి, చూద్దాము. ఒకసారి కలుపుకుందాము. ఇంకా మనం మూత పెట్టాల్సిన అవసరం లేదండి. మూత పెట్టకుండా ఇంకొక 2 నిమిషాలు ఇలా కలుపుకుంటూ ఫ్రై చేసేసుకోవాలి. మనకు చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసాం కాబట్టి మనకు ఈ బీన్స్ అనేది త్వరగానే ఉడికిపోతుంది. ఓకే అండి, ఇప్పుడు మనకు ఈ బీన్స్ అనేది కరెక్ట్గా ఉడికిపోయింది. చూడండి, తడి కూడా లేదు. ఇలా చూస్తే మనకు తెలిసిపోతుందండి బీన్స్ అనేది ఉడికిపోయింది. మరీ పిసురు పిసురుగా ఉన్నా కూడా బాగుండదు. ఇప్పుడు ఫైనల్గా ఇందులో ఒక 4 వెల్లుల్లి రెబ్బల్ని పొట్టు తీసుకొని కచ్చాపచ్చగా దంచి వేసుకోవాలి. ఇప్పుడు ఈ వెల్లుల్లి వేసిన తర్వాత 1 నిమిషం ఫ్రై చేసేసుకోవాలి. లైట్గా ఫ్రై అయితే సరిపోతుందండి. చాలండి, వేగింది. ఇప్పుడు ఇందులో 1 చిటికెడు కారం పొడి, ఆల్రెడీ పచ్చిమిర్చి వేసాం, అలాగే ఎండుమిర్చి వేసాం కాబట్టి కొద్దిగా వేసుకుంటే సరిపోతుంది. పావు టీ స్పూన్ ధనియాల పొడి. ఒకసారి కలిపేసుకుందాము. ఇది పచ్చి కొబ్బరి తురుమండి. ఆ పచ్చి కొబ్బరికి వెనకల ఉన్నది తీసేసుకొని చూడండి, ఈ విధంగా తురిమేసుకోవాలి. అది చివరగా వేసుకోవాలండి. ఒక 3 టేబుల్ స్పూన్ల పచ్చి కొబ్బరి తురుము వేసుకోవాలి. హై ఫ్లేమ్ పెట్టకూడదండి. కొబ్బరి మనకు ఫ్రై అయితే మళ్ళీ టేస్ట్ అనేది బాగుండదు. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకుందాము. అలాగే కొద్దిగా కొత్తిమీరని సన్నగా చాప్ చేసి వేసుకోవాలి. తర్వాత ఇంకొద్దిగా సాల్ట్ వేసుకోవాలి. అప్పుడు మనం కొద్దిగానే వేసాము. జస్ట్ ఇప్పుడు ఇదంతా కూడా ఒకసారి కలిపేసుకోవాలి. అంతే అండి, మనకు చాలా క్విక్గా టేస్టీగా చేసుకుని బీన్స్ పొరియల్ రెడీ అయిపోయిందండి. చాలా అంటే చాలా బాగుంటుంది. ఇప్పుడు మనం డిష్ అవుట్ చేసేసుకుందాము. ఓకే అండి, ఇప్పుడు ఒక బౌల్లోకి డిష్ అవుట్ చేసేసుకుందాము. ఇలా మనం బీన్స్ పొరియల్ చేసుకున్నప్పుడు
రైస్లో కలుపుకొని తినచ్చు. అలాగే రోటీ, నాన్, చపాతీ, పుల్కాలోకి బాగుంటుంది. తర్వాత సాంబార్, పప్పు, రసం అలా చేసుకున్నప్పుడు కూడా ఈ విధంగా మనం సైడ్ డిష్గా చేసుకుంటే చాలా బాగుంటుందండి. ఈ బీన్స్తో కూడా మనం చాలా డిఫరెంట్ స్టైల్లో రెసిపీస్ అనేది చేసుకోవచ్చండి. ఈ విధంగా కూడా ఒకసారి మనం పచ్చి కొబ్బరి కాంబినేషన్తో చేసుకుంటే చాలా బాగుంటుంది, హెల్దీ కూడా. చివరగా కొంచెం కొత్తిమీర వేసేసుకుందాం. అంతే అండి, చూసారు కదా బీన్స్ పొరియల్ని మనం ఈజీగా, టేస్టీగా, హెల్తీగా ఎలా ప్రిపేర్ చేసుకున్నామో. కాబట్టి తప్పకుండా ట్రై చేయండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే నా యూట్యూబ్ ఛానల్ లక్ష్మీ రమణ రెసిపీస్ని కొత్తగా చూస్తున్నవారైతే నా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇంకొక మంచి రెసిపీతో మళ్ళీ కలుద్దాం. నమస్తే అండి.